రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మపురి కోటి రంగాలకు మొదటి విడతగా 117 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ పుష్కర ఘాట్లు నిర్మిస్తామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంకా కొన్ని పనులకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని, నిధులు రాగానే ముందస్తుగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి తీరాన ఉన్నటువంటి పుష్కర ఘాట్ కానీ, బైపాస్ రోడ్స్ కానీ, అదేవిధంగా కోట్లింగాలో ఉన్నటువంటి శివాలయం ఉన్నటువంటి కోటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి పుష్కర ఘాట్స్ కానీ, అక్కడ బైపాస్ రోడ్స్ సంబంధించిన విషయంలో పట్ల ఆలోచన పరంగా ఇంజనీర్లు ఏదైతే ప్రతిపాదనలు తయారు చేసినారో దాని మీద పూర్తిగా డీటెయిల్గా ఆ 117 కోట్ల ఏ వర్క్స్ టేకప్ చేయాలనే విషయంలో మరి జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆశలతో ఈ ప్రాంతం అంతా మరి గొప్పగా ఆ పనులు ముందుకెళ్ళి అన్ని వర్గాల ప్రజలకు మరి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.